హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నామంటే హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణిస్తున్నాం. జస్ట్ నౌ మేమైతే తిరుపతి వెళ్ళడానికైతే ట్రైన్ అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే మేము ఎక్కుతున్నాము. ఇప్పుడే ట్రైన్ అనేది మనకు బయలుదేరింది. మేము ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంలో రీచ్ అవుతాము. 6:37 ఆ టైంలో తిరుపతికి. తిరుపతిలో అండ్ తిరుమలలో మేము ఏమేమి చూసామనేది కూడా ఈ వీడియోలో ఫుల్గా నేను మీకు చూపిస్తాను. అలాగే నేను డ్రోన్ కూడా ఫ్లై చేశాను తిరుపతి అండ్ తిరుమలలో. తిరుమల కొండలు ఎలా ఉన్నాయనేసి కూడా ఈ వీడియోలో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది డ్రోన్ ఫ్లయింగ్. జస్ట్ నౌ మనం కాచిగూడ స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఉందానగర్ అంటే శంషాబాద్, ఇంకేదో అనుకున్నారు, షాద్ నగర్ అండ్ జడ్చల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు, డోను, గుత్తి, తాడిపత్రి, మదనపూరు, ఎర్రగుంట జంక్షన్, కమలాపురం జంక్షన్, కాట్పాడు జంక్షన్ అండ్ అలాగే రాజంపేట్, కొన్నూరు, రేణిగుంట జంక్షన్. దెన్ నెక్స్ట్ తిరుపతి. మనకు ఎర్లీ మార్నింగ్ 7 అయితే రీచ్ అవుతాం. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ అయితే అయ్యింది, 6:15 అవుతుంది. వ్యూ అయితే చాలా బాగుంది. నియర్ బై రేణిగుంట స్టేషన్ దగ్గరలో ఉన్నాం. మనకైతే వీళ్ళు ట్రైన్లో అయితే పరిచయం అయ్యారు. హాయ్ చెప్తుంది. ట్రైన్ అయితే ఆగింది కొద్దిసేపు. తనైతే పాట పాడింది, చాలా అంటే చాలా బాగా పాడింది. అండ్ సన్ రైజింగ్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మీకు సన్ని ఇంకా జూమ్ చేసి చూస్తున్నాను కదా ఎంత క్లియర్గా ఉందనేసి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్గా ఉంది. మేమైతే 7:30కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము వచ్చేసి తిరుపతిలో స్కూటీ అయితే తీసుకున్నాము. పర్ డే రెంట్ వచ్చేసి 600 అని చెప్పారు. మేమైతే 2 డేస్కి అయితే తీసుకున్నాము. ఇక్కడైతే చాలా స్కూటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మేమైతే ఈ జూపిటర్ అనేది తీసుకున్నాము, 125cc. అండ్ ఇక్కడ నుంచి మా లగేజ్ అనేసి స్కూటీలో పెట్టుకొని అలాగే మేము తిరుమలకు రీచ్ అవుతున్నాము. ఇది ఒక బెనిఫిట్ అయితే బాగుంది. ఎందుకంటే స్కూటీ తీసుకుంటే 2 పర్సన్స్ ఉన్నా లేకపోతే కపుల్స్ ఉన్నా ఈజీగా ఏమంటారు మొత్తం లోకల్ మొత్తం తిరగచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీకు కూడా స్కూటీ కావాలి అని అంటే అతని డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మేమైతే ఇక్కడ నుంచి 2 డేస్, ఫస్ట్ డే వచ్చేసి తిరుమలలో మొత్తం పైన మొత్తం చూసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్ వెళ్ళేసి ఆయనకు మళ్ళీ మాకు ట్రైన్ అనేది రేణిగుంటలో ఉంటే తనకి ఇక్కడ తిరుపతికి వచ్చేసి రిటర్న్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ మేము రేణిగుంట వరకు రీచ్ అయిపోయాము ఇన్ టైంలో. చాలా అంటే చాలా బాగున్నాయి స్కూటీ అయితే. వాళ్ళు మనకు ఆర్సీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ డబల్ హెల్మెట్ కూడా ప్రొవైడ్ చేశారు. మ్యాక్స్ సింగిల్ అయితే బెటర్, అసలు డబల్ ఎవరు అడగరు. జస్ట్ నో మేమైతే తిరుపతి నుంచి తిరుమల హిల్ స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. అక్కడైతే చెకింగ్ పాయింట్ ఉంటుంది. మన స్కూటీ చెకింగ్ అయితే చేస్తారు. అండ్ అలాగే మన వస్తువులు అన్ని బ్యాగ్స్, లగేజెస్ కూడా అక్కడ చెక్ చేస్తారు. అది ఎలా అనేది ప్రాసెస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ అలాగే జస్ట్ నో అయితే మనం రీచ్ అయిపోతున్నాము. ఇక్కడనే ఉంది వ్యూ, చూస్తున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. నేను మీకు ఆగి అటు సైడ్ వెళ్ళాక చెకింగ్ పాయింట్ అయిపోయాక నేను మీకు చూపిస్తాను. ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నా కూడా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడ చెక్ చేస్తారు. వాటర్ బాటిల్స్ ఉంటే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ అయితే త్రో చేస్తారు అండ్ మెటల్ బాటిల్స్ అయితే అలో చేస్తారు. జస్ట్ అయితే చెకింగ్ అయితే అయిపోయింది. నేను ఆగాను, అక్కడ నుంచి మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను. బస్సెస్ని కూడా ఇక్కడ చెక్ చేస్తారు. ఎవ్రీ బస్సెస్ వెహికల్, ఈవెన్ వాళ్ళ వెహికల్స్ ఉండేది కూడా ఇక్కడ చెక్ చేస్తారు. మేమైతే ఇప్పుడు హీల్ అయితే ఎక్కుతున్నాము, పైకి వెళ్ళిపోతున్నాము తిరుమలకి.
పాదాలు అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా దగ్గర నుంచి చూస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి రాక్ స్టోన్ గార్డెన్ అయితే రీచ్ అయిపోతున్నాము. రాక్ గార్డెన్ మనం ఫస్ట్ ఈ ప్లేసెస్ అన్ని ఎందుకు కవర్ చేస్తున్నామంటే, ఫస్ట్ అయితే మనకు దర్శనము 300 టికెట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఓపెన్ చేస్తారు. 2 to 8, 7 వరకు ఓపెన్ ఉంటుంది. మనము ఏ టైం అయినా రీచ్ కావచ్చు. ఎందుకు అని అంటే మన టికెట్ 300 ఎప్పుడన్నా ఉంటుంది. ఆ టైం పర్టికులర్ టైం లోపల అనేసి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఆ టైంకే ఓపెన్ చేస్తారు అనేసి అనుకుంటారు. మనకు 2 to 8 మధ్యలో ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. 8 o'clock ఉన్న వాళ్ళు కూడా 2 o'clock వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడైతే రెడ్ స్టోన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం, రెడ్ గార్డెన్ దగ్గరికి. జస్ట్ ఇది ప్రకృతి వల్ల ఏర్పడిన రాయి, చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి లోపలికి మనం స్టోన్ దగ్గరికి వెళ్తాం కదా, అక్కడ నుంచి చక్కెర తీర్థంకి కూడా బై వాకబుల్లో వెళ్ళాలి. ఇదే వే మొత్తం. స్టోన్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి, బాగుంటాయి. ఫోటోగ్రాఫర్స్ మన కోసం వెయిట్ చేస్తారు ఫొటోస్ తీయడానికి. మనమే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. వ్యూ కూడా మేము సన్సెట్లో కదా వెళ్ళేది, మొత్తం రాదు, కరెక్ట్గా రాదు. సన్ రైజింగ్లో అయితే ఫొటోస్ తీయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మేము చక్కెర తీర్థం వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ వాటర్లో చూడండి చిన్న నీరు కట్ట ఉంది. వాటర్ అయితే అసలు ఎంత స్పష్టంగా అనిపిస్తుంది, తేటగా ఉన్నాయి. టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది చిన్నగా. ఈ ఏరియా మొత్తం మంచి రెడ్ స్టోన్తోనే బాగుంటుంది చూడడానికి. మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని నందకం రెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి కొద్దిగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మొబైల్స్ అన్నీ మనం బైక్లో డిక్కీలో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళేసాము. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు మాకు 6:37 అయింది. ఓన్లీ 2 hours లోపల మాకు దర్శనం అయిపోయింది, 300 దర్శనం.
అండ్ అలాగే బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. శ్రీవారికి ప్రసాదము అండ్ అలాగే తీసుకెళ్తున్నారు. మేమైతే బైక్ గేట్ నెంబర్ 6, 7 ఎంట్రీ కాబట్టి 7 ఆపోజిట్లో పార్కింగ్ చేసాము. అండ్ చూస్తున్నారు కదా లైటింగ్ అయితే ఎలా అలంకరించారో గోపురానికి. అండ్ అలాగే పక్కన ఇక్కడ నుంచి కోనేరు కూడా వెళ్ళాము. కోనేరు వ్యూ కూడా మీకు చూపిస్తాను. అట్లే మేము లడ్డూస్ కలెక్ట్ చేసుకున్నాము, 300 లడ్డూస్ అండ్ అలాగే 4 లడ్డూస్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము అక్కడ మెయిన్ స్టెప్స్ ఉంటాయి కదా టెంపుల్ గోపురంకి ఆపోజిట్లో, అక్కడ కూర్చుందామనేసి వెళ్తున్నాము. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా రష్ అంటే ఫుల్గా ఉంది. జస్ట్ మేమైతే స్టెప్స్ దగ్గర అయితే రీచ్ అయ్యాము. స్టెప్ దగ్గర చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా పెట్టారు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము కొద్దిసేపు కూర్చొని టైం స్లాప్స్ పెట్టాను. అండ్ అలాగే అక్కడ నుంచి మేము అన్నదాన ప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నదాన సత్రంలో భోజనం చేద్దామనేసి నైట్ మా ఆఫ్టర్నూన్ అయితే బయటనే తినేసాము. మార్నింగ్ కూడా బయటనే ఫుడ్ తిన్నాము. ఇంకా తిరుపతి వస్తే ఒకసారైనా భోజనం చేయాలి కదా సత్రంలో అనేసి చేస్తున్నాము. అండ్ వెళ్ళేదారిలో కోనేరు అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ లైట్స్తో పెట్టారు. అండ్ శ్రీరామ జన్మభూమిది కూడా ఇక్కడ సైడ్లో పెట్టారు శ్రీరాముంది. ఎందుకు అనంటే ఇప్పుడు శ్రీరాముంది జస్ట్ మనమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము చూస్తున్నారు కదా ఇది శ్రీవారి సంకీర్తనలు. ఇక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ అనేది ప్రజెంటేషన్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మేము అన్నదాన సత్రానికి వెళ్తున్నాము. నైట్ టైం కోనేరు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పక్కనే ఉంటుంది సత్రము. ఇటు నుంచి వెళ్ళాలి కాబట్టి ఇటు చూసుకుంటూ వెళ్దామనేసి చూపించాను మీకు. అండ్ మనమైతే సత్రం దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి మనకు నైట్ 8:30, 9 వరకు ఉంటుంది, 10 వరకు కూడా ఉంటుంది. కానీ తక్కువ ఉంటారు మంది ఆ టైంలో వెళ్తే. మేము ఇప్పుడే తినేసి బయటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.